సౌండ్ కూడా రావట్లేదంటే రేపు అంటున్నాడు. ఈయన చూస్తే నిజంగా రేపు చేసి వచ్చినట్టున్నాడే. ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్. ఏమిటా సనుగుడు? చెట్టంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మా సార్కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ. యూనిఫామే తక్కువ. ఎవరిది ఆ కొత్త కూర్చుంది? యూనిఫామ్ తక్కువని మళ్ళీ కూడిన కొత్త. మర్యాదగా అడుగుతున్నాము. రేప్ చేసింది ఎవరో మా సార్కి డీటెయిల్డ్ గా చెప్పండి. రేప్ సంగతి తర్వాత, ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి. నా చూపెప్పుడు అవును. ఇప్పుడు ఎవరిని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి. కాగితం మీద రాసివ్వండి. చెప్పండి. నమస్కారం సార్. ఏసీపీ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి? ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ అబ్బాయిలు రేప్ చేస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే వచ్చేసారు సార్. డిస్గ్రేస్ టు ది సార్ సార్ బొందు నిన్ను సిఐగా డీప్రమోట్ చేస్తారు. సారీ సార్. నో ఎక్స్క్యూజ్. Go and wear the uniform. Ratnam, sir, come on, clear the traffic. అట్లాగే సార్. వెళ్ళండి. సిఐ గారు, నేను ట్రాఫిక్ క్లియర్ చేసి వస్తాను. మన బుర్రతకు సిఐ గారు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు. భార్యతో ఉన్న మినిస్టర్ ని బ్రోతలతో ఉన్నట్టుగా భావించి ప్రాస్టిట్యూషన్ కేసు కింద బుక్ చేస్తాడు. వీడు బుక్ అయిపోతాడు. ఎస్. నమస్కారం సార్. జాగ్రత్తగా విను. ఎమర్జెన్సీ డ్యూటీ పడింది, అర్జెంట్ గా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్? ఎప్పుడు వచ్చేది బొంత. మీరు నాతో రావాలి. అలాగే వస్తున్నాం సార్. వస్తున్నాను సార్ కాదు, క్షణాల్లో నా ముందు కనుక లేకపోతే ఫేస్ పగిలిపోతే. ఆ అవసరం లేదు సార్, ఒక్కసారి కిందకు చూడండి. నా చూపిప్పుడు పైన కిందకు చూడను. సరే మేమే పైకి చూస్తాంలే. మేము ఇక్కడే ఉన్నాం సార్. వెరీ గుడ్, యు ఆర్ వెరీ షార్ప్. వచ్చేస్తున్నా. అప్పుడే ఏం చూశారు సార్, మేము ఎంత షార్పో ముందు ఇంకా బాగా చూస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా. ఒక ఈమెయిల్ మెసేజ్ వచ్చింది. మినిస్టర్ విత్ లేడీ ఇన్ R&B గెస్ట్ హౌస్. ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, బొక్కలో తోసేయాలి, నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి. మినిస్టర్ లాంటి పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్. తేడాలు ఎందుకు వస్తాయి సార్? ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు, రాష్ట్రపతి అవార్డులు, పేపర్లో ఫోటోలు. చాలా బాగా చెప్పావురా. చెప్పాడుగా. చావొచ్చినా, కడుపు వచ్చినా, ప్రమోషన్ వచ్చినా ఆగవు. కమాన్ ఫాలో మీ. మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో. పదరా చూస్తావేరా. ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్. చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మద్దరైపోతారని నీ అనుమానమా? ఫాలో మీ. అబ్బో, అరే నువ్వు ఫాలో అవ్వు, నేను ఏసీపీ గారితో మాట్లాడొస్తా. సరే సార్. ఏమండి, కొంచెం తలుపు గడేసి రండి. ఎక్స్ డిఎస్పీ ప్రెసెంట్ సిఐ ప్రకాష్ లోపలికి వచ్చినప్పుడు గన్స్ ఉండవు, వాటిని పట్టుకునే మెన్ను ఉండరు. మినిస్టర్, అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లో రావడానికి నువ్వెవడా? న్యాయం, ధర్మం, చట్టం మూడు సింహాలైతే కంటికి కనపడని నాలుగో సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు మినిస్టర్? ఏంట్రా సినిమా డైలాగులు చెప్తున్నావు? పోలీస్ స్టోరీలో సాయి కుమార్కి డబ్బింగ్ డైలాగులు రాసింది నేనే. మినిస్టర్ వయ్యుండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామకేళి విలాసాల. ఈ బండిది ఊరు? బండి అంటే టాటా సుమోనో, టయోటా క్వాలిసో అనుకుంటారు. ఫిగర్ అన్నట్టు సార్. ఫిగరు బాగానే ఉంది కదా. మీ టేస్ట్ బాగుంది. ఎవడండి వీడు? నా ముందే టచ్చింగులా. నేను మంత్రిని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాఠీ వేస్తావా? ఎంత ధైర్యంరా నీకు? భార్య తాళి కట్టావా, చెయ్యి పట్టావా, 7 అడుగులు నడిచావా, అరుంధతిని చూశావా, శోభన నదిలో పాలు తాగావా, పండు కురికావా, బొగ్గ గిల్లావా? కూల్ డౌన్, కూల్ డౌన్. ఆవేశం తగ్గించుకో మినిస్టర్. మహిళా లోకానికి తీరని మచ్చవే నీకు. శీలమెంత గొప్పదో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళు రారని ఇందాకే చెప్పారుగా. వేసేయండి వీళ్ళిద్దరికి బేడీలు. బేడీలు మర్చిపోయి వచ్చాం సార్. ఇడియట్స్.
నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్ళరా. అలాగే సార్. ఏసీపీ గారు వస్తున్నారు సార్. వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా? ఏమే మొన్న పబ్లిక్ లో నానా న్యూసెన్స్ చేసి ట్రాఫిక్ జామ్ చేసావు. అందుకే నిన్ను డిఎస్పీ నుంచి సిఐగా డిప్రమోట్ చేశాను. అయినా బుద్ధి తెచ్చుకోకుండా మంత్రి గారి ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా? ఫ్యామిలీయా? గృహిణి? అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే. అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్? సార్ నిజంగా ఫ్యామిలీ అని అంటారా? షడప్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూసెన్స్ చేసావు. యు ఆర్ సస్పెండెడ్. పొరపాటైపోయింది, నన్ను క్షమించండి సార్. సార్ వాడెవడో alcohol.com అని మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్. సార్ వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్లో పెట్టేసి తొక్కేసి ఇప్పుడు ఆ అవకాశం లేదు. యు ఆర్ అండర్ సస్పెన్షన్. సార్ మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫే గోల్మాల్ అయిపోతుంది సార్. నో మెర్సీ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్ మినిస్టర్ గారు మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్. అమ్మా అనసూయమ్మ తల్లి, మీరు నిప్పు లాంటి మనుషులు తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను బూడిదైపోయానమ్మా. అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉన్నాండి, మీరైనా అయ్య గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడండి అమ్మా. పోనీలేండి పాపం, ఈసారికి క్షమించి వదిలేయండి. ఫోన్ లేవయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు కదా, అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు? ఓకే సార్. చూడే నిన్ను సిఐ నుంచి ఎస్ఐగా డిప్రమోట్ చేస్తాను. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. సారీ సార్, మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్. అమ్మా ఏంటి నీ బంధు? ఇప్పుడు ఆయన ఎస్ఐ రండి.